మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన పరిస్థితి ఎక్కడున్నదో ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఒకనాడు ఈ రాష్ట్రానికో లేకపోతే గవర్నర్ గానో లేకపోతే కేంద్ర మంత్రిగానో ఖచ్చితంగా మన వాళ్ళు ఎవరో ఒకరు ఉండేది. ఇవాళ రెండు రాష్ట్రాలలో కలిపితే కూడా ముఖ్యమంత్రులు లేరు, కేంద్ర మంత్రులు లేరు, గవర్నర్లు లేరు, కనీసం రాజకీయ గుర్తింపు కూడా లేకుండా పోయిందంటే నిజంగా ఏ రకమైన పరిస్థితులు ఉన్నామో ఒక్కసారి ఇక్కడ ఉన్న మిత్రులందరూ, ఇక్కడికి రాలేని మిత్రులందరినీ కూడా ఆలోచన చేయాల్సిందిగా కోరుకుంటాను. 70 సంవత్సరాల స్వతంత్రం తర్వాత మనం లేకుండా కేంద్ర కేబినెట్, రాష్ట్ర ముఖ్యమంత్రులు, గవర్నర్లు ఏ పదవి లేకుండా ఈ రోజు రోడ్డు మీద నడి బజార్లో నిలబడ్డామంటే దీనికి కారణాన్ని, మూలాలను వెతకాల్సిన బాధ్యత ప్రతి